సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన మరి గౌరవనీయులు పెద్దలు స్వామి గారికి, మరి కమిటీ సభ్యులకు, పెద్దలకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు యూనివర్సిటీ గారు ఉన్నారు. వారు నేను పక్కనే కూర్చునేవాడు, పక్కనే కొడుకునేవాడు. అనేక విషయాలు చెబితే నాకు ఒక గొప్ప ధన్యతగా నేను ఆయన పుస్తకాన్ని అధునాతన రీతిలో భూమి మీద ఎవరు చేయని ఆయన పుస్తక జీవిత చరిత్ర 100 మొక్కలు కొట్టి ఒక్కొక్క మొక్కకి 2 వాక్యాలు జోడించి ఒక విభిన్నమైన విధానంలో నేను ప్రపంచంలో తీసుకొచ్చాను. అది అనుకుని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాడు. మరి అప్పుడు అన్నాడు, ఇప్పుడే కాదు మీ అందరి ముందు అన్నాడు, రత్నకుమార్ టీసీసీలోకి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని నాకు చాలా బాగా గుర్తుంది. కానీ మనం అనుకున్నాను, ఆ మాట అన్నారు కానీ మీరు రానెత్తారా, రానిరా, గుర్తుపెట్టుకున్నారా, గుర్తు లేదా అని అనుకున్నాను. కానీ నా పట్ల మీరు చూపిన ప్రేమకు మరొకసారి సక్సెస్ గారికి, కార్యవర్గానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను కూడా మీతో పాటే లివింగ్స్టన్ గారి యొక్క ఉద్దేశాలు పుస్తక క్లబ్ అనేది ఆయన ప్రారంభించాడు ఇక్కడ. అందుకే నేను ఆయన నా పాంప్లెట్లో పైన డాక్టర్ లివింగ్స్టన్ గారి ఆలోచనలతో అనే మాట పెట్టి ఆయన ఫోటో వేయడం జరిగింది. ఇది నేను ఏర్పాటు చేసిన పాంప్లెట్. అంటే దీనివల్ల అసలు పాయింట్లో కాదు ఫస్ట్ వేసింది. నేను ఆయన అంకుల్ పెట్టుకున్నప్పుడే నేను చెప్పాను, మేము డిస్కస్ చేసుకున్నాం, ఇక్కడే ప్రారంభించాను. నేను మలేషియాలో ఎవరు తెలిసింది, లివింగ్స్టన్ గారు తెలియదు, రతన్ కుమార్ అనే వ్యక్తి ఎవరు తెలియదు. కానీ మలేషియాకి 120 మంది నేను కాన్ఫరెన్స్ తీసుకెళ్ళాను, మొత్తం 60 లక్షలు ఖర్చు పెట్టి. అప్పుడే నేను వేసాను. అందరూ అన్నారు ఆయన గారు కూడా వేసిన అసలు ఒక కారణం ఏంటంటే, మేమిద్దరం ఈ ప్లాన్ బయటికి తీసుకెళ్ళాలి, విదేశాలకు ఉచితంగా తీసుకెళ్ళాలనేది మేమిద్దరం కోవైట్లో పుట్టిన ఆలోచన. అందుకే అది జ్ఞాపకం చేసుకుంటూ నేను ఆయన ఫోటోని, ఆయన మాటను నేను ప్రింట్ చేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆయన ఒక మీరు చేయలేని పని నేను చేసిన పని ఏంటంటే, లివింగ్స్టన్ గారు అంటే ఎవరు ప్రపంచం మొత్తానికి పుస్తక రూపంలో నేను చూపించాను. కెనడాలో పుస్తకం చదివాను, అమెరికాలో చదివాను, అనేక దేశాల్లో పుస్తకాలు చదివి ఏడ్చి, ఆ పుస్తకం చదివి ఏడ్చి నాకు ఫోన్ చేస్తే, నేను ఒకసారి అంకుల్ పక్కన ఉన్నా, అంకుల్ అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నారు మీ బుక్ చదివి అని ఆయన ఇస్తే, ఫోన్లోనే వాళ్ళు ఏడ్చి చాలా కష్టాలు పడ్డారని మీరు కోవిడ్లో, ఇవి మాకెంతో మోడల్గా ఉండేదని వారు చెప్పడం జరిగింది. సరే, ఇవన్నీ మనకి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ విషయాలు చెప్పాలనుకుంటే ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉండేవాడు, మాట్లాడుకుంటాడు. ఆయన మరి ప్రభు నందు నిద్రించడం చాలా బాధాకరమైన విషయమైన
నేను కూడా టీసీసీ సంఘాన్ని ప్రేమించే వ్యక్తిని. నేను కూడా మీకోసం తప్పకుండా ఏ కార్యక్రమంలోనైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. లేదు ఒక కార్యక్రమం నాకు ఇవ్వండి, టీసీసీ తరఫున మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక కార్యక్రమం నాకు ఇస్తే దాని అయ్యే ఖర్చు నేను ఏర్పాటు చేస్తాను, నన్ను కూడా ఇవ్వండి, నేను కూడా మీతో ఆనందిస్తాను, మనము ముందుకు తీసుకెళ్ళాం. ఆ విధంగా మరి లివింగ్స్టన్ గారి యొక్క ఉద్దేశాలు, దర్శనాన్ని యేసు ప్రభు అంటాడు శిష్యులతో, నేను వెళ్ళిపోయిన తర్వాత నా మాటలు మీ పరిశుద్ధాత్మ తెలియజేస్తాడు అని పౌలు అంటాడు తిమోతితో. అతడు నేను నా మాటలను తెలియజేస్తాడు. వాళ్ళ దర్శనాన్ని వీళ్ళు తీసుకెళ్ళారు. కాబట్టి మనం కూడా మరి ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్న లివింగ్స్టన్ గారి యొక్క ఉద్దేశాలు ముందుకు తీసుకెళ్ళడానికి మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. సో నేను ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాలి అంటే వారి మీద ఉన్న ప్రేమ. నేను టీవీ స్పీకర్ని, సీనియర్ టీవీ స్పీకర్ని. నేను జైపాల్ గారు ఆంధ్రప్రదేశ్లో టీవీ, నా మిగతా వాళ్ళంతా మా తర్వాత వచ్చిండే. అయితే నేను చాలా గర్వంగా ఉండేవాడిని. ఎవరిని నా దగ్గర రావాలంటే 3 ఎగ్జామ్ రాయాలి. సరే నన్ను మన సహోదరుడు జేమ్స్ విలియం గారు ఫస్ట్ ప్రొవైడ్ పిలిచారు. అందరూ అన్నారు నేను టీవీలో ఇచ్చాడు కోవైట్లో పట్టణంలో ప్రార్థనా యాత్ర. కొంతమంది నాకు తెలిసి నీకు లివింగ్స్టన్ గారు తెలుసా, నాకు తెలియదండి. మీరు కలవండి, ఆయన్ని బాగుంటుంది, ఆయన సంఘం బాగుంటుంది. నేను అనుకున్నాను అందరూ అనగలుగుతున్నారు. ఇప్పుడు ఈరోజు పెద్ద పెద్ద స్పీకర్స్ అన్న వాళ్ళందరూ నేను టీవీలో తీసుకొచ్చాను. వాళ్ళందరూ నన్ను కలిసేవాడు, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి సార్. ఇండియా మొత్తంలో 500 టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఏ టీవీ ఛానల్లో కూడా ఎవ్రీ డే 1 అవర్ ప్రోగ్రామ్ లేదు. ఒకే ఒక ప్రోగ్రామ్ ఇండియా మొత్తంలో ఉంది. దేవుడితో మాట, దెయ్యంతో మాట, మీకు బాగా గుర్తుడిపోయింది. అది ఒకటే ఇండియా మొత్తంలో ఒకే ఒక ప్రోగ్రామ్. అప్పుడు ఏమైందంటే కొంతమంది దైవజనులకి మాకు ఇవ్వాలని దేవుడు నాకు ఆలోచించాడు. పెద్ద దైవజనులు లేదు, వీళ్ళంతా నా దిగిపోతుంటే ఇవ్వ లివింగ్స్టన్ గారు నేనేంటి అసలు పొరపాటు నేను ఎవరు ఆ నెంబర్ తీసుకోలేదు. ఆయన నీరు వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయి నా దిగిపోతాను. నేను వెళ్తాను అనుకుని చాలా గర్వంగా ఉండేవాడిని. నాకు నేను ఇండియాలో 2nd పర్సన్ ఎక్కువ పుస్తకాలు రాసిన. నా పేరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పోస్టర్ కవర్ రిలీజ్ చేసింది. అది కూడా మీకు తెలుసు ఆ విషయం. అయితే నేను అంత ప్రౌడ్గా ఉండేవాడిని. ఏంటి నేను 100 సార్లు బయటకు చదివాను. వాటికి జ్ఞానం ఈ టైంలో నాకున్న దాన్ని బట్టి అది చేస్తూ ఉండేది. కోవిడ్ ఉదయం 4:30 8 గంటలకు దిగాలి రైట్. అందరూ వచ్చారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి. ఒక పెద్ద ఆయన కూడా వచ్చాడు. ఎవరంటే ఆయన లివింగ్స్టన్ గారు. అసలు నేను ఆయన సంబంధించినోడు కాదు, ఆయన నన్ను పిలవలేదు. నేను ఆయన పాస్టర్ గారి కూడా కాదు. ఆయన ఆ టైంలో 4:30 గంటలకు ఎయిర్పోర్ట్లో వచ్చి నా కోసం బొకే కొడుతున్నాడు. అది నా మేడలన్నింటినీ కూల్చేసింది. నా లైఫ్ని జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే మార్చలేదు, ప్రేమ కలిగిన వ్యక్తి మార్చగలరని. నన్ను నాకు చాలా పెద్ద దైవజనం తెలుసు. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలియని దైవజనం లేదు. కానీ ఒక ప్రవర్తన ద్వారా, ఏ మాట చెప్పకుండా ప్రవర్తన ద్వారా నాలో వాక్యానుసారమైన జీవితాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నారండి. అటువంటి వ్యక్తిని అసలు మీరందరూ నాకు వ్యతిరేకించడం నేను ఆయన విడిచిపెట్టాను. చెబుతున్నా ఎగ్జాంపుల్. అటువంటి అంత కృతజ్ఞత నన్ను మార్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అటువంటి వారిలో లివింగ్స్టన్ గారు. కాబట్టి ఈ విధంగా నేను ఇక్కడ కోవిడ్ దేశంలో అంకులతో కలిసి ప్రార్థనా పుస్తక క్లబ్ మరొకసారి దాన్ని ప్రారంభించాలి. ప్రపంచ స్థాయిలో నేను కూడా తిరగాలి. నాకు నేర్పేది నువ్వు కూడా ఇలా ఉండాలి, ఇలా ఉండాలని అనేక విషయాల్లో నేను వాక్యం
వాక్యంతో అడుగుతూ ఉన్నప్పుడు ఆయన అనేక విషయాలు ఆయన ఆన్సర్ చెప్పాడు. ఇంటర్నేషనల్ పర్సన్ ఆయన, చిన్న వ్యక్తి, ప్రొవైడ్ సంబంధించిన వ్యక్తి కాదు. అప్పుడు నాకు కూడా అనిపించింది, నేను కూడా ఒక ఇంటర్నేషనల్ పర్సన్ పడ్డాను. 195 దేశాలు బతుకుంటే తిరగాలి, తిప్పాలి ఫ్రీగా. ఈ మూమెంట్తో నేను లాస్ట్ ఇయర్ 120 మందిని, భూమి మీద ఎవరు చేయలేని పని 120 మందిని మలేషియాకి తీసుకెళ్ళారు ఉచితంగా. 60 లక్షలు ఖర్చు పెట్టారు వాళ్ళ కోసం. అలాగే రేపు ఈ నెల 23వ తారీఖు ఇంకొక 120 మందిని థాయిలాండ్ తీసుకెళ్తాం. అట్లాగే మళ్ళీ ప్రతి దేశానికి సంవత్సరానికి 2-4 కాన్ఫరెన్స్లు, ప్రార్థనా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో మండించాలి, ప్రార్థన మంటలు తెలియజేయాలి. అందుకే నేను ఈరోజు మీ మధ్య కూడా వచ్చాను. మీరు కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను, ఈ పుస్తక క్లబ్, పుస్తక అసోసియేషన్, అసలు ఈ పుస్తకాలు మీకు దొరకవండి. ఇండియాలో దొరకవు. ఏడాది కోవిడ్ పుస్తకాలు లేవు. పుస్తకం ఎంత ఇంపార్టెంట్ అంటే పుస్తకం ప్రజల్ని డైరెక్ట్గా మాట్లాడుతుంది. పుస్తకం ఎవరైనా చోట వెళ్ళిపోతుంది. ఈరోజు 60 దేశాల్లో పుస్తకాలు పనిచేస్తున్నాయి. వాళ్ళందరూ పుస్తకాలు చదువుతున్నారు. దేవుడు బిడ్డలారా, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు, నేను ఆర్డినరీ పర్సన్స్ వ్యక్తులు చూపించలా. స్మిత్ విగిల్స్ 14 మందిని చచ్చిపోయిన లేపిన వ్యక్తి. ఈ పుస్తకం చదువుతుంటే ఎంతో మండించబడతాం. అలాగే డాక్టర్ బిల్లీ గ్రాహం, నేను ఎక్కడ ఈ పుస్తకం వాళ్ళు రైట్స్ అడిగారు. బిల్లీ గ్రాహం మినిస్టర్ అడిగితే డబ్బులు కావాలా, కట్టాలా, కట్టాను. డబ్బులు కట్టి ఈ పుస్తకం రైట్స్ తీసుకుని నేను తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేషన్ డబ్బులు ఇచ్చి నేను ఎంతో ప్రయాసపడి పుస్తకాలు తయారు చేసి, డాక్టర్ బెన్నీ పరిశుద్ధాత్మ సుస్వాగతం, ఇది ఈ పుస్తకాలు. అలాగే 4వ కోణం నన్ను ఎంతో బలపరుచిన పుస్తకం డాక్టర్ పాలి ఐనిజో. అలాగే సువార్త పరిచర్య అగ్నితో రైన్హార్డ్ బాకే. వీళ్ళందరూ ప్రపంచాన్ని గడగడాడించిన వ్యక్తులండి. వీళ్ళందరూ ఫోటోతో పాటు నేను లివింగ్స్టన్ గారి ఫోటో కూడా చేశాను. ఎందుకంటే ఆయన కూడా ప్రపంచ స్థాయి మనిషి అని, ఆయన గౌరవించాలని నేను వీళ్ళందరూ ఫోటోలో ఆయన లివింగ్స్టన్ గారి ఫోటో కూడా వేయటం జరిగింది. వీళ్ళందరూ చిన్న చిన్న వ్యక్తులు కాదు. రైన్హార్డ్ బాకే గారు హైదరాబాద్ వచ్చారు. ఆయన చంపడానికి 4 మాంత్రికులు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. 4 స్టేజీ 4 వైపు కూర్చుని మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆయన స్టేజ్ మీద మైక్ కొట్టుకున్న తర్వాత రక్తం మీద తెచ్చుకోవాలని వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఈయన ఒక అలవాటు ఏంటంటే స్టేజ్ మీద ఎక్కిన తర్వాత హల్లెలూయా అంటాడు పెద్దగా. ఈయన వెళ్ళిన తర్వాత హల్లెలూయా అంటాడు పెద్దగా. అన్న తర్వాత ఈ 4 మాంత్రికులు వచ్చి ఆడబడిపోయారు. అరే ఇంకా వాక్యం చెప్పలేదు ఈయన, అప్పుడే కార్యాలయం స్టార్ట్ అయ్యి అని వాలంటీర్ సంగతి చూడండి. వాళ్ళు హిందీ వాళ్ళు, తెలుగు రాకుండా సరే హిందీ వాలంటీర్ పంపితే అప్పుడు చెప్పారు, ఆయన మేము సంపదాలని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాం, మేము మంత్రాలు చదువుతా ఉన్నాం, అంతలో ఆయన మంత్రం అన్నాడు, మా మంత్రాలు అయిపోయినాయి. కాబట్టి ఇటువంటి గొప్ప దైవజనులు ఈ పుస్తకాలు. కాబట్టి నా పుస్తకాలతో పాటు వీరి పుస్తకాలు ఎవరి మంత్రం ఒక పుస్తకం నేను ఇవ్వాలి. ఒక గోల్డ్ బైబుల్ ఫ్రీగా ఇవ్వాలి. లక్షల రూపాయల బైబుల్, గోల్డ్ బైబుల్ ఇచ్చారు. సో ఎందుకు? దేవుడితో టైం స్పెండ్ చేయాలి, బైబుల్తో టైం స్పెండ్ చేయాలి. కాబట్టి ఈ ఉద్యమం, ఇది ఉద్యమం ఇంటర్నేషనల్ గా ప్రపంచ స్థాయిలో ప్రారంభించారు. ఆల్రెడీ మస్కట్లో ఒక టీం అయిపోయింది, కువైట్ లో ఒక టీం అవుతుంది, ఇంకొక దేశం అమెరికాలో టీం అయింది. అట్లా ప్రతి దేశం దేవుడితో అధిక సమయం, అందుకే హెడ్డింగ్ పెట్టారు, ప్రపంచ దేశం ద్వారా దేవుడితో అధిక సమయం గడుపుతాం రండి. 4 మండలి కట్టెల మధ్య ఒక మండలి కట్టి పెడితే అది కూడా మడుతుంది. కాబట్టి మీకు అందరినీ ఈ యొక్క పుస్తక క్లబ్లో ఇందులో 2 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారిని నేను ఫ్రీగా ఒక దేశానికి దాదాపు 50,000 ఖర్చు అవుతుంది. ఒక వ్యక్తిని బయటకు తీసుకెళ్ళాలి. ఫ్లైట్ టికెట్స్ కానీ, 5 స్టార్ హోటల్లో కానీ, భోజనం కానీ, అలాగే బస్సులో ఎన్ని ఏర్పాట్లు చేయడానికి దాదాపు 50,000 వాళ్ళ కోసం ఖర్చు పెడతాను. నాకు దేవుడి కుటుంబం బట్టి ఒక సెమినార్కి 50 లక్షలు పబ్లిక్ స్పాన్సర్స్ నాకు ఇస్తున్నారు. నా దగ్గర డబ్బు ఇచ్చారు, అందుకే నేను ఈ పని చేస్తున్నాను. ఆ డబ్బులు నేను ఉంచుకుంటే నా లక్షలు పెరిగింది కదండి. డబ్బుంటే ఎవరైనా రమ్మంటే వస్తారు, పోమంటే పోతారు. నా లక్షలు తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, ప్రజలను మండించడం ఇంపార్టెంట్. ప్రజలను మండించాలి, ప్రార్థనాపరులుగా చేయాలి అనే ఉద్దేశంతో
నేను డబ్బు ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి 50,000 ఖర్చు పెట్టి బయటకు తీసుకెళ్తాను. కాబట్టి మీరు కూడా ఇన్వాల్వ్ కండి. మీరు కూడా మరి సాల్మన్ రాజు గారు మీరు కలవండి, ఏం చేయాలో వారు చెబుతారు. ఇది ప్రార్థనా పుస్తక అసోసియేషన్ అని ఒక పేరు పెట్టడం జరిగింది. మీరందరూ తప్పకుండా ప్రార్థనా పనులుగా ఉండాలి. నేను ప్రార్థన మెసేజ్ ఇస్తానండి, ఇచ్చి వెళ్ళిపోతాను. తర్వాత మరలా ఆ మంట మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదే ఈ పుస్తకం నెలకు పుస్తకం ఇచ్చారు అనుకోండి, మీరు వండుతూ ఉంటారు. ఆ విధంగా నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశపడుతున్నాను. తప్పకుండా మీరందరూ ఇది లివింగ్స్టన్ గారి ఆలోచన అని గుర్తుపెట్టుకోండి. లివింగ్స్టన్ గారిని తెలియనోళ్ళు ఇప్పటికీ 3,000 మంది ఇవ్వాలి పోయారు. మరి లివింగ్స్టన్ గారిని తెలిసిన వాళ్ళు మీరు మౌనంగా ఉండటం మంచిది కాదు. ఒకవేళ మీరు మౌనంగా ఉంటే అది ప్లీజ్. నా పాయింట్ ఏంటి, పుస్తకాలు చదవడం ఇంపార్టెంట్, ఇందులో ఉండటం ఇంపార్టెంట్. ప్రార్థనా పనులు మారాలని ఇదొక ఉద్యమంలాగా నేను తీసుకొస్తున్నాను. తప్పకుండా మీరు రావాలని అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన జీవితం ఉండదో, ఇందాక బైబిల్ చదువుకున్నాం, అన్య జనుల వలె మీరు ఉండొద్దు అంటాడు. అన్య జనుల వలె మీరు ఉండొద్దు. అపవిత్రమైన జీవితం మీరు కలిగి ఉండదు. అపవిత్రమైన ఆలోచనలు మీరు కలిగి ఉండదు. ఎందుకొకనే పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఎందుకొకనే పాప ఆలోచనలు, ఎందుకొకనే ఇంకా అన్య జనులు ఉంటున్నామా? ఊరికే పేరు బిలీవర్లనే కానీ అంతకుముందు పబ్లిక్ గా తప్పులు చేసేవాళ్ళం, ఇప్పుడు సీక్రెట్ గా తప్పులు చేస్తాం, రహస్యంగా తప్పులు చేస్తాం. అన్ని జనాలుగా మనం కూడా రహస్య జీవితంలో కొనసాగుతున్నాం. దానికి కారణం ఏంటంటే దేవుడితో పరిశుద్ధ పరిచే అంత సమయం మనం ఇవ్వట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, వాహనాలు శుభ్రం చేయాలంటే సమయం ఇవ్వాలి, అలాగే ఇంటిని శుభ్రం చేయాలంటే సమయం ఇవ్వాలి, వస్తువులను శుభ్రం చేయాలంటే సమయం ఇవ్వాలి, హృదయాన్ని శుభ్రం చేయాలంటే కూడా సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వని వారు ఎవరు హృదయం శుద్ధిగా ఉండదో వారు అన్య జనులాగా ఉంటారు. అన్య జనులు ఎక్కడ తప్పుడు ఆలోచన కలిగి ఉంటారో వీళ్ళు కూడా అలాగే కలిగి ఉంటారు. అన్య జనులు ఎలా అపవిత్రమైన ఆలోచన కలిగి ఉంటారో వీళ్ళు కూడా అలాగే కలిగి ఉంటారు. దానికోసం కాదు మనం పిలువబడింది, దానికోసం కాదు మనం దేవుని దగ్గరికి వచ్చింది. మనము తప్పకుండా పరిశుద్ధమైన జీవితాన్ని చూపించాల్సిన వ్యక్తులు మనం. పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా వచ్చింది? పరిశుద్ధం ప్రార్థనలో అనడం ద్వారా అపవిత్రతను కాల్చివేసే విధంగా మనం ఉండగలం. అందుకే తప్పులు అలవాటు అయిపోయింది. ఇండియా దేశంలో క్రైస్తవ, మరి ఈ కువైట్ దేశంలో ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇండియా దేశంలో ప్రజలు దాదాపుగా తప్పులు విపరీతంగా చేస్తున్నారు. సీక్రెట్ తప్పులు బాగా పెరుగుతున్నాయి. రహస్యంగా తప్పులు చేస్తే 3 నష్టాలు గుర్తుపెట్టారు. ఒక వ్యక్తి రహస్యంగా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు వదిలేస్తున్నారు. దేవుడికి మీకు నా సంబంధం. నువ్వు రహస్యంగా తప్పులు చేస్తే మీరు 3 రకాలైన నష్టాలు ఎదుర్కొంటారు. చూడండి, నేను చూపిస్తున్నాను. తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుస్తున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. సార్, నాకు తెలిసి టీసీసీలో మంచి వాక్య జ్ఞానం కలిగిన ఉన్నారు, బాగా తప్పిదైన దైవజనులు ఉన్నారు. నేను స్కాలర్స్ ఉండొచ్చు, నేను చదువుతున్నాను. 2 రిఫరెన్స్లు చూపిస్తా. భూమి మీద ఎవరు మాట్లాడటానికి వీళ్ళు, భూమి మీద కువైట్ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భూమి మీద ఎవరు మాట్లాడటానికి వీళ్ళు 2-3 సాక్షులను బట్టి ఒక విషయం స్థిరపరచడానికి పౌలు ఒత్తులు చెప్పాడు. అంటే 2-3 రెఫరెన్స్లతో మాట్లాడాలి. నేను 2-3 రెఫరెన్స్ ఇస్తా, ఇక అంతే ఫాలో అవ్వాలి. అది ఎందుకుంది, ఇది ఎందుకుంది, అవి వద్దు, ఆడికి వద్దు, లోపడాలంతే. 2-3 సాక్షులు బట్టి ఒక విషయం స్థిరపరచడానికి పౌలు చెప్పాడు. బైబిల్ గౌరవిస్తే 2 రెఫరెన్స్లు కూడా గౌరవించు. కాబట్టి బైబిల్లో ఇక్కడ నాకు చాలా విచిత్రమైన విషయం అనిపించింది. ఏంటంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. బైబిల్ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు నమ్మకములకు రక్షకమ్మ తప్పులు చేసి ఉంటారు. నమ్ముకున్న తర్వాత ఆ చేసిన తప్పులకు శిక్ష లేదు, అన్ని క్షమించబడతాయి. రైట్, బాగా ఉంది. మరి నమ్ముకున్న తర్వాత తప్పు చేసే సంగతి ఏంటి? నమ్ముకున్న తర్వాత పాపం చేసే సంగతి ఏంటి? దానిని దోషం అంటారు. బైబిల్లో పాపం అంటే లోకస్తులు
రహస్యంగా చేసే తప్పుని దోషం అంటారు. అది కావాలని చేసేది, దేవుడిని పక్కన పెట్టి కావాలని చేసే తప్పుని దోషం అంటారు. ఈ దోషం చాలా ప్రమాదం. అందుకే పాత నిబంధనలో దేవుడి ప్రజలు ఎక్కడైతే తప్పులు చేశారో అక్కడ దోషం అనే మాట వాడాడు. నెంబర్ 2 రెండో చెబుతున్నా. నెంబర్ 1, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులు కాగా అనే మాట రాయబడింది. అంటే ఇశ్రాయేలు దేవుడు బిడ్డలు, వాళ్ళు చేసే తప్పు దోషం అనే మాట రాయబడింది. అలాగే దావీదు బత్షెబతో తప్పు చేసిన తర్వాత నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు అన్నాడు. సో అది దేవుడు నమ్ముకున్న తర్వాత చేసే తప్పు గురించి రాయబడింది. ఇది చాలా ప్రమాదమైనది. తప్పులు చేయటానికి, తప్పులు పెంచుకోవడానికి, మన తప్పులు పెరగకూడదు. మన తప్పులు పెరిగితే ఏం జరుగుతాయి? ఒక వ్యక్తి తప్పులు క్షమించబడాలి. కానీ అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే కొందరి పాపములు, కొందరి దోషములు వారి వెంట వెళ్తున్నాయి. వారి వెంట వెళ్తున్నాయి. ఏం చేస్తాయి వెంట వెళ్ళి? ఏం చేస్తాయి వెంట వెళ్ళి? గుర్తుపెట్టుకోండి, దోషం అనేది ఎంత ప్రమాదమో నేను మొదటి పాయింట్ చూపిస్తున్నాను. చూడండి, యెహెజ్కేలు 32వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు 32వ అధ్యాయము 27వ వచనం చూడండి. చూడండి, వారి దోషమంట వారి ఎముకలకు తగిలేను. భయంకరంగా ఉందండి. దోషము అవయవాలకు టచ్ అవుతుంది, గుండెకు టచ్ అవుతుంది, కిడ్నీ టచ్ అవుతుంది, లివర్ టచ్ అవుతుంది. దోషం అంత ప్రమాదం. దోషాలు పెంచుకుంటారు చాలా. అవి మీ అవయవాలకు టచ్ అవుతే అవయవాలు పాడవుతాయి, అవయవాలు డిస్టర్బ్ అయిపోతాయి, మీ ఆరోగ్యాన్ని త్వరగా కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. మనము దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా ఉండకుండా మనము తప్పులు చేసే వారిగా ఉంటే, దోషాలు పెరిగితే మొదటి ఉపయోగం, దోషము మన అవయవాలను పాడు చేస్తుంది. దోషము ఎక్కడైతే దోషం ఉంటుందో దెయ్యం అక్కడ ఉంటుందండి. దెయ్యం అక్కడ ఉంటుంది. నేను టీవీలో గత కొన్ని సంవత్సరాల నుండి మాట్లాడుతున్నాను, దెయ్యం గురించి మాట్లాడుతున్నాను. ఒక ఫోన్ మాట్లాడితే ఫస్ట్లో 30 విసుగుతానండి. ఏంటమ్మా ఎంతమంది ఫోన్లు చేస్తారని చూసి మళ్ళీ నేను ఫోన్లు చేసేవాడిని. ఆ ఫోన్లన్నీ ఏంటంటే, ఫాస్ట్ గారు రాత్రి దెయ్యం వచ్చి మీద పడుతున్నాడండి, పిచ్చి పిచ్చి కలవతున్నాయండి, ఏ ఇష్టాసారానికి నాకు ఇవన్నీ వచ్చాయి. అది ఏమి జవాబు చెప్పాలి నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత నేను ఆలోచించాను, ఎందుకు దెయ్యాలు డిస్టర్బ్ చేస్తున్నాయి? యేసు ప్రభువు నమ్ముతున్నారు కదా, ఎందుకు అపవాదికి లైఫ్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని నేను ఆలోచిస్తే అప్పుడు బైబిల్లో నాకు ఈ విషయం గమనించింది. దెయ్యం ఎక్కడ ఉంటాడో, ఆ దోషం ఎక్కడ ఉండితో సైతాన్ అక్కడ ఉంటాడు, దెయ్యం అక్కడ ఉంటాడు. అందుకే నేను చెబుతున్నాను, దోషములు క్షమించబడాలి. క్షమించబడితేనే మన వెంట దోషం రాదు. క్షమించబడకపోతే అది ఏమైందంటే మన అవయవాలను టచ్ చేసుకోండి. నేను ఒక అవసరం నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడు. సరే దేని కోసం అన్నా. ఆయన ఏమన్నా తెలుసా, రాత్రులు దెయ్యం వచ్చి నన్ను పిలుస్తుందండి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. దెయ్యం ఇష్టం ఏందయ్యా? ఆయన సీరియస్ అయ్యాడు. ఆయన ఎంఎస్సీ లెక్చరర్, ఫిజిక్స్ లెక్చరర్. ఆయన ఏమండి, నేను ఎంఎస్సీ ఫిజిక్స్ లెక్చరర్ని, చాలా మంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు, ఏదో ప్రార్థన గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీ దగ్గరికి వస్తే నన్ను ఏదో చదువులాగా కూర్చోడానికి ఏంటంటే ఆ ప్రాబ్లం వినకుండా అన్నారు. వాళ్ళు ఈ తెలుగులే గొడవని ప్రభు తెచ్చుకోవడం సహాయం చేయాలని ప్రార్థన చేసి పంపించానండి. పంపించిన తర్వాత 3 రోజులు నాకు వచ్చాడు. మరి పాస్టర్ గారు మీరు చేసిన ప్రార్థన పని చేయలేదండి అన్నాడు. అసలు చేయనికే లేదు ప్రార్థన. ఏమిచ్చావు నాకు, నన్ను ప్రార్థన చేయనిచ్చావంటే అసలు నీకు దెయ్యం గెలుస్తూ లేదండి. అరే దెయ్యం గెలుస్తుందని చెబుతుంటే గెలుస్తూ లేదని మీరు అంటారు. ఏం సార్, ఇద్దరికి పని చేయండి, మన ఇద్దరికి వాదం లేదు.
ఈ రాత్రి నీ దగ్గర గురించి పడుకున్నాను. నాకు భయం వేసి ఇదే ఫస్ట్ కేసు ఎక్కడ ఏందో అని, సరే మరి పైకి పాస్టర్ గారుగా ఉండి నేను రావద్దంటే మళ్ళీ ఫీల్ అవుతారా అని చెప్పి సరే రమ్మన్నా. వచ్చాడు, ఎక్కడికి చూపించాడు. సరే ఎందుకు లేదు ఆ పక్కనని పక్కన రూమ్లో పడుకోవాలి, పక్కన రూమ్లో పడుకున్నాను. ఎందుకంటే నాకు ఏం అనుభవం లేదు, ఏ కొత్త ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు ఆయన మధ్యరాత్రులు పావులతో అడిగింది లేదు. పాస్టర్ గారు లేవు, ఏ సార్ లైట్ వేసాడు, లైట్ చూశాడు. చూస్తేనండి గుండు చూడు తెలుసు మీకు, గుండు చూస్తే ఇట్లా శరీరం మీద ఎక్కడుంది రక్తం సాగు కనపడ్డాడు. నాకు భయం వేసింది. ఆ భయంలో ఎక్కడికి వెళ్ళాడంటే అసలు ఈయనే దెయ్యమేమో, 3 రోజులు నన్ను ఏదో చేయడానికి నా దెయ్యం మా మనిషి లోపల వచ్చేయామో అని చెప్పి నాకు భయం వేసి, నేను తొందరగా ఎందుకు వెళ్ళిపో, నేను ఈ కోసం ప్రార్థన చేస్తా వెళ్ళిపోను. ఇప్పుడు ఏదో వెళ్ళిపో. వెళ్ళిపోయిన తర్వాత నేను కూర్చొని బైబిల్లో ఈ ఎక్కడ ఉంటాయి, బైబిల్లో దెయ్యం అవయవాలను టచ్ చేస్తాడా, అవయవాల మీద వాడు పవర్ ఉందా అని చూస్తే అప్పుడు నాకు అర్థమైంది. చూపిస్తున్నట్టు కీర్తనలో 109వ కీర్తన 109వ కీర్తన 109వ కీర్తన మొదట 18వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాం. 119 కీర్తన 18వ వచనం. తాను పైబట్ట వేసుకున్నట్టు వాడు శాపము ధరించాడు, అది నేలవలె కడుపులో చొచ్చి ఉన్నది, వాని ఎముకలలో దోషం చేస్తుంది అంటానికి శాపము, దోషము వలన శాపం వస్తుంది. శాపము ఉంటే దెయ్యం వస్తాయి. ఈ 3 కలిసి ఉంటాయి. అందుకే దోషము ఎముకల్లో ప్రవేశిస్తుంది. దేవుని బిడ్డ ఇప్పుడు నేను చెప్పగలను ఆయన ఎందుకు అతనికి ఆ విధంగా అపవాది డిస్టర్బ్ చేస్తున్నాడు. తప్పు చేశాడు, రహస్యంగా తప్పు చేశాడు, ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే క్షమించబడతాడు, లేకపోతే అపవాది యొక్క ఇబ్బంది అతని జీవితంలో జరుగుతుంది. కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము ఎప్పుడైతే మనం రహస్య దోషాలు పెంచుకుంటామో అపవాది మన బాడీ అవయవాల మీద పనిచేస్తాడు, పాడు చేస్తాడు, వ్యర్థం చేస్తాడు. ఒక దైవజనుడిని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. దైవజనుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అయితే డాక్టర్ గారు అన్నాడు, ఈయనకు ఒక జబ్బు వచ్చిందండి, లివర్కి సంబంధించింది, అది తాగేవాడికి వచ్చింది, మరి బాగా తాగుతాడా అన్నాడు. నేనన్నాను ఆయన తాగడండి పాస్టర్ గారండి అన్న. ఆయన ఆశ్చర్యపోయాడు, అది ఎక్కువగా తాగేవాడికి వచ్చిందండి. అప్పుడు నాకు డౌట్ వచ్చి ఆయన బయటికి తీసుకెళ్ళి మర్యాద ఒప్పు నేను చెప్తానంటే ఆయన అప్పుడు అన్నా తప్పు జరిగిందన్నా. నేను అనుభూతితో చెబుతున్నాను, వాక్యాలతో చెబుతున్నాను. దోషము మన అవయవాలను కట్ చేస్తుంది. దోషము మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దోషము మన మన జీవితంలో మన అవయవాల విషయాల్లో యాక్టివ్నెస్ని కోల్పోయేటట్టు చేస్తుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇది, మనము దోషాలను ఒప్పుకోవాలి. ఇక రెండో పాయింట్ ఏంటంటే మనము మన దోషాలు ఎప్పుడైతే జరిగిస్తారో ఈ దోషము ఏం చేస్తుందంటే బైబిల్లో దేవుడు ప్రార్థన ఆలకించే ఒక బుక్ రాస్తున్నాడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడు. అందులో నాకు వచ్చిన ఒక పాయింట్ ఏంటంటే దోషం చేసిన వారి ప్రార్థన దేవుడు ఆలకించడం. ఇది సెకండ్ పాయింట్. దోషాలు చెడు ఒకే ఒక దోషం 108 పరలోకాన్ని కూడా 108 పెట్టి ఒకే ఒక ప్రార్థన తప్పు చేసిన ప్రార్థన ఆలకించబడింది. అదేంటో తెలుసా? ప్రభువా పాప నేలను క్షమించు. ఇక రెండో మొక్క ఆలకించడం. కాబట్టి ఇది ఒకటే 108 ఫ్రీ కనెక్షన్ పైకి. ఇక రెండో ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి అంటే దేవుడు క్షమించబడని దోషాలు కలిగిన వారి ప్రార్థన ఆలకించడం. ఇది రెండో పాయింట్. ఏమండి, ఈ సృష్టి చాలా పెద్దది.
ఈ విశ్వం చాలా పెద్దది. ఈ విశ్వం ఎంత పెద్దదంటే సూర్యుడి నుంచి భూమి మీదకి చాలా కిరణాలు రావడానికి 8 నిమిషాలు పడుతుంది. అటువంటి విశ్వంలో లాస్ట్ నక్షత్రం ఉన్నాయి. లాస్ట్ ఈ విశ్వం అన్నిటి బ్యాక్ పెద్ద నక్షత్రం. దాని కిరణాలు భూమి మీద రావడానికి 2000 కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంత దూరం అంటే ఈ సృష్టి అంత పెద్దతో ఆలోచించండి. అంత పెద్ద సృష్టి మనము ఒకసారి గమనిస్తే ఒక ఆర్టీసీ బస్సు 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది, ఒక ట్రైన్ 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది, ఒక ప్లేన్ 1000 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది, భూమి 60,000 కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతుంది, సూర్యుడు 1,20,000 కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతాడు, నక్షత్రాలు 4,00,000 కిలోమీటర్లు తిరుగుతాయి. ఇది సిస్టమ్ తిరిగే విధానం. ఒక 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగాలంటే 5 నిమిషాలు ముందు చెప్పాలి, ఏమంటే అది పెట్రోల్ పోతున్నాను ఆపండి. అటువంటిది 1,80,000 కిలోమీటర్ల పెద్ద సూర్యుడిని ఒక ప్రార్థన ఆపేసింది. ఒక ప్రార్థన ఆపేసింది. ఎంత గొప్ప విషయం అది. 1,20,000 కిలోమీటర్ అంటే ప్రార్థన అంత పెద్ద సూర్యుడు ఆపేస్తే దోషం అంత పెద్ద ప్రార్థనని ఆపేస్తుంది. ప్రార్థన అంత పెద్ద సూర్యుడు ఆపేస్తే ఎంత పెద్ద ప్రార్థనే దోషము ఆపేస్తుంది. జాగ్రత్త. మీ ప్రార్థనకు జవాబు రావడం, మీ ప్రార్థనకు జవాబు అనుభవించడం. దేవుడు నన్ను అడుగు అన్నాడు, నన్ను అడుగు నేను ఇస్తాను అన్నాడు. మనము మన జీవితాలలో దేవుడి యొక్క శక్తిని, దేవుడు మన ప్రతి కోరికను, ప్రతి అవసరతను నెరవేర్చగలడు. దేవుడు విడుదల. నేను మలేషియా అనౌన్స్ చేశాను ఉచిత విమాన ప్రార్థనా సమావేశం. నా దగ్గర డబ్బు లేదు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా 50 లక్షలు కావాలి, నా కోసం నేను పని చేయట్లేదు, అనేక మంది ప్రార్థన పనులు నేను మార్చాలి, నేను నాకు సహాయం చేయ ప్రభువా. ప్రార్థన చేసి చేస్తున్నాను. హైదరాబాద్ వెళ్ళాను. హోటల్లో ఒక సహోదరుతో భోజనం చేస్తున్నాను. నా దగ్గర అసలు డబ్బులు ఎంత ఉండేది మొత్తం లెక్కేసానండి. లెక్కెత్తే మహా అయితే 10 లక్షలు ఉన్నాయి అంతే. ఇంకా 40 లక్షలు కావాలి. నేనే భయపడలేదు, ఎందుకంటే దేవుడు జవాబు ఇచ్చేది. సరే నేను ప్రార్థన చేస్తాను. నేను ఆ వ్యక్తితో మాట్లాడతా, సార్ 40 లక్షలు కావాలండి, ప్రార్థన చేయండి, దేవుడు 40 లక్షలు కావాలి మీకు, నేను ఇక్కడికి బాగున్నాడండి, 5 రూపాయలు అవసరం, వచ్చాక దగ్గర మిగతా అన్నట్టుగా నేను ఇచ్చేస్తాను బాగున్నాడు. అరే అంత అద్భుతమండి. 2 రూపాయల ప్రార్థనకు జవాబు నేర్చుకుంటే గొప్ప కార్యాలు చేస్తాం. గొప్ప కార్యాలు జీవించాలి మనం. మన దేవుడు గొప్ప దేవుడు. కానీ చాలా మందికి ప్రార్థన గొప్ప కార్యాలు జరగలేదు, రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఒక ఆమె అడిగాడు, నీ లైఫ్ లో దేవుడు గొప్ప కార్యాలు చేసాడు, ఎప్పుడు చేసాడు చెప్పండి. 1900 స్టార్ట్ చేసి 1 నిమిషం మారుతాను. ఇదే సంవత్సరం 2026, 24 లేవా? డైరెక్ట్ మొదలు కలిపోయాం. ఎస్, దేవుడు గొప్ప కార్యాలు అయిపోతున్నాయి. ఎందుకని? దోషము ప్రార్థన ఆపేస్తుంది. దోషము ప్రార్థనని ఆపేస్తుంది. ఈ మధ్యాహ్న సమయంలో నా టైం అయిపోవాల్సిన ముగించబోతున్నారు. నేను ఒక 3వ పాయింట్, 3వ విషయం ఏంటంటే, ఎప్పుడైతే క్షమించబడలేదు ఇంకా దోషాలు పెంచుకోవద్దు. నేను దేవుని సంఘంతో చెబుతున్నాను. 3వ పాయింట్ ఏదో తెలుసా? ఎప్పుడైతే దోషాలు పెరుగుతాయో, 3వ పాయింట్, నీ దోషాలు నీ పిల్లల మీద వస్తాయి. నీ దోషాలు మీ పిల్లలను అనుభవిస్తారు. మీరు ఎంత కష్టపడుతుంది పిల్లల కోసం, మనం ఎంత కష్టపడుతుంది పిల్లలు బాగుండాలని. కానీ దోషంతో కనుక మీరు ఉంటే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద చూపిస్తుంది. 2 రిఫరెన్స్ చూపిస్తాను కొత్త నిబంధనలో. చాలా ఇంపార్టెంట్.
నేను వాక్యాధారంతో మాట్లాడతాను. చూడండి, ప్రకటన గ్రంథం 1వ రిఫరెన్స్. దేవుడు సంఘాలతో వెళ్తున్నాడండి. మావుతో వాళ్ళు అది అర్థమే. సంఘాలతో మాట్లాడుతున్నాడు. సంఘాలతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుడుగా అని చెబుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21, 22 వచనాలు. మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చింది కానీ అది తన జాగ్రత్త చూసారా, జాగ్రత్త విడిచిపెట్టలేదు. దోషం ఏం జరుగుతుంది? ఇదిగో మంచం పట్టించి చూసారండి, కొత్త నిబంధన ఉందా? ఎవరు పిల్లలు టైం ఇచ్చాడు, సరి చేసుకోలేదు, విడిచిపెట్టలేదు. ఏమనుకుంటారండి? లైఫ్ చాలా విలువైనది, జీవితం చాలా విలువైనది. దోషాలు పెంచుకోవాలి. దాని పిల్లలను నేను చెప్తాను అంటున్నాడు. నాకు తెలిసి కొత్త నిబంధనలు ఎంత భయంకరమైన మాట లేదు. తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు దేవుడు శిక్షిస్తున్నాడు. నువ్వు మానకపోతే, నువ్వు ఇంకా రహస్యంగా ఉంటే నీ పిల్లలు జీవితాలు అపవాదకంగా వాళ్ళు అవుతాడు. మర్చిపోవాలి. మా దేవుడు తెలుసు మీకు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఓ విషయం, అయినా కొంతమంది గుర్తు రావడానికి చెబుతున్నారు. మాది చిలకలూరిపేట. చిలకలూరిపేట స్పెషాలిటీ తెలుసు మీకు కదా, కొంతమందికి తెలుసు. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఒక సర్వే పెట్టారు. భారతదేశంలో ఎయిడ్స్లో ఫస్ట్ ప్లేస్ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిడ్స్లో ఫస్ట్ ప్లేస్. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఎవరంటే గుంటూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్లేస్ ఎవరంటే గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో ఫస్ట్ ప్లేస్ ఎవరంటే చిలకలూరిపేట. చిలకలూరిపేట ఎందుకు పెట్టారంటే, ఒక వ్యభిచారిని చిలక అనే ఒక మాట తగిలించి ఆ చిలకలూరిపేట, అదే చిలకలూరిపేట అంటే వ్యభిచారం ఉండే ఏరియా అని అర్థం. దేవుడు బిడ్డలారా, వ్యభిచారం అనేది భయంకరమైన వ్యక్తులు ఉంటారు. విచిత్రం తెలుసా, వాళ్ళు చర్చిలకు కూడా వస్తారు, మళ్ళీ చర్చికి కూడా వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 200 మందికి వ్యభిచారులు మీటింగ్ పెట్టారు. నన్ను గురించి రాకింగ్ అవుతారు. 200 మంది వ్యభిచారులు, పక్కా వ్యభిచారులు అన్నమాట. వ్యభిచారులు నన్ను గురించి రాకింగ్ అవుతారు. వాళ్ళు ఎట్టుదవుతున్నారు. వాళ్ళు 20 రకాల సూత్రులు ఉన్నాయి బైబిల్లో. ఆ 20 రకాల సూత్రులు ఆడలో ఉన్నాయి అన్నమాట. అడ్డుదవుతారు, వంక సూత్రులు చదువుతారు, అడ్డుదవుతారు. పాస్టర్ తొందర చెప్పాడు బాగా. పాస్టర్ కనీసం గారు కూడా పాస్టర్ గారు పాస్టర్ తొందర చెప్పాడు వచ్చి బాబు ఏంది లేట్ అంటున్నారని చెప్పి, సరే వాళ్ళు వాక్యం చెప్పిన తర్వాత అక్కడ ఉన్న డిఎస్పీ గారు అన్నారు, సార్ వీళ్ళతో కొంచెం మాట్లాడి కౌన్సిలింగ్ చేయండి సార్ అన్నారు. బాబు ఎంత కౌన్సిలింగ్ చేయాలి? ఒక ఆమె పిలిచారు, రా నేను అంతే విషయం చేస్తున్నావా? చేస్తున్నాను అంతే. ఎయిడ్స్ ఉందా? ఉందే. అయినా చేస్తున్నావా? ఏమి బుద్ధి లేదే. ఏమి నీ దగ్గర తప్పు చేస్తాను పోతాడు ఆడు అనుకునేది కదా. అంటే మరి ఏదైనా జాగ్రత్త చెబుతావా అంటే జాగ్రత్త పడతారు కదంటే చెబితే నా దగ్గర దిగిపోతాడు అంటే వీళ్ళు తెచ్చినా పర్వాలేదు, కానీ ఈ పని జరగదు. బాబు ఏ మనసు లేదు, బాగైన మనసు, ఎంత ఘోరంగా ఉంటే అనుకోవాలండి. వెళ్ళిపో ఇంకో హాని పిలిచి చేతనవా? చేతనయ్యా, ఇంతే మీ జీవితాలు ఏం చేస్తావయ్యా అని ఆమె ఆ చర్చికి వెళ్తుంది. ఆమె హిస్టరీ చదువుతుంది. ఏమని చూస్తుంది? ఆ అమ్మాయిని బడిలో చేరుద్దామని స్కూల్కి తీసుకెళ్ళి, బడిలో స్కూల్లో చేరుద్దామని మాస్టర్ గారు రాస్తాడు. ఏం పేరు అమ్మాయి పేరు? నెక్స్ట్ ఏం రాస్తాడండి? అమ్మాయి పేరు తర్వాత ఏం రాస్తాడు? తండ్రి పేరు ఏంటి రాస్తాడు. ఏమో తెలుసా, మాకు పుట్టే పిల్లలకి తండ్రులు ఎవరు మాకు తెలియదండి. ఇప్పుడు మాస్టర్ గారు తండ్రి పేరు అడుగుతున్నాడు, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. మాకేమో తండ్రులు ఎవరో వస్తారు,
మాస్టర్ గారు పిల్లవాడు పెరిగింది, తండ్రి పెరిగినాడు, అప్పుడు ఏం చేయాలి మాస్టర్ గారు బంధువులు వచ్చారండి, మళ్ళీ అంతా రాదు, మళ్ళీ వచ్చి అన్నీ పిల్లలు కూడా తీసుకెళ్ళి. ఇప్పుడు ఆమె కూడా అదే ఆత్మ మీద పనిచేస్తుందండి. అమ్మాయి కూడా అదే విధంగా మారిపోయిందండి. బైబిల్ చదువుతుందమ్మా, తల్లి ఎటువంటిదో పిల్లలు కూడా ఎటువంటిది. కొత్త నిబంధనలు దేవుడు చెబుతున్నాడు, దానికి పిల్లలు చదువుతారు. ఏ రోజు పిలాతు ఎదుట యేసు ప్రభు ఉన్నప్పుడు శిలువ, ఇప్పుడు శ్రమకాలంలో ఉన్నాం కదా, యేసు ప్రభు శిలువలో ఎన్ని మాటలు కలిగాడు? 7 మాటలు. యేసు ప్రభు శిలువను మోసి ఎన్ని మాటలు కలిగాడు తెలుసా? శిలువను మోసి ఎన్ని మాటలు కలిగాడు? ఒకటే, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, ఈ కొరకు పిల్లల కోసం ఎందుకు ఆడమన్నాడు తెలుసా? ఇప్పుడు ఆలోచించా, అది ఎక్కడో సముద్రంలో చెప్పాల్సింది. పిల్లల కోసం తల్లిదండ్రులు ధనియులు వారు ఎక్కడ చెప్పాల్సింది, కానీ ఎక్కడ చెప్పకూడదు. పిల్లల కోసం ఆడమని ఎక్కడ చెప్పరా. ఇప్పుడు సిలువను మోస్తూ ఒక పక్క ఎండ, ఒక పక్క పొడకేయడం బాధ, ఒక పక్క కొరడాల బాధ, మొత్తం పక్కన పెట్టాడు. ఒక ఇంపార్టెంట్ విషయం చెబుతున్నాడు, పిల్లల కోసం ఏడవండి. ఎందుకు ఏడవాలంటే అది చెప్పలేదు కానీ మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఆ మాట చెప్పక ముందు 2 గంటల ముందు పిలాతు అంటున్నాడు, ఈ నీతిమంతుని దోషము మా మీదను నా పిల్లల మీదను ఉండకుండును గాక అని చేతులు పెడితే అక్కడ ఉన్నవాళ్ళు ఏమన్నా తెలుసా? ఈ నీతిమంతుని దోషము మా మీదను పిల్లల మీదను ఉండును గాక. శాపం బైబిల్లో కోరుకుంటే వచ్చేదండి, కోరుకుంటే వచ్చేది. బైబిల్లో ఆ ఫెసిలిటీస్ దేవుడు ఇచ్చాడు. నువ్వేం కోరుకుంటావు నువ్వు దాన్ని అనుభవిస్తావు. అందుకే నెగిటివ్ గా ఎప్పుడూ మాట్లాడద్దు, నెగిటివ్ గా ఎప్పుడూ ఆలోచించద్దు. అది నేనేది వస్తుంది. వీళ్ళు కూడా నెగిటివ్ గా మా పిల్లల మీద శాపం కావాలని కోరుకున్నారు, పిల్లల మీద శాపం వచ్చింది. ఇప్పుడు ఆ శాపం పోవాలంటే యేసు ప్రభువు చెబుతున్న అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? పిల్లల కోసం ఏడవండి, పిల్లల కోసం ఏడవండి. ఏమండి, బైబిల్లో 3 పాయింట్లు చెప్పారు. దోషం మన ఎముకలకు టచ్ అవుతుంది, మన అవయవాలకు టచ్ అవుతుంది. నెంబర్ 2, దోషం మన ప్రార్థన ఆలకించబడకుండా చేస్తుంది. నెంబర్ 3, దోషం మన పిల్లల మీద శిక్ష అనుభవించడానికి. నువ్వు చచ్చిపోవచ్చు, దోషం చచ్చిపోదు, శాపం చచ్చిపోదు. చూడండి, ఒక వ్యక్తి చేసిన శాపం, దోషాన్ని బట్టి శాపం వచ్చింది. మరలా చెబుతున్నాను, గుర్తుపెట్టుకుని ఈ పాయింట్. దోషాన్ని బట్టి శాపం వచ్చింది. శాపం ఎంతకాలం ప్రయాణం చేసిందో తెలుసా? చూపిస్తాను చూడండి. శాపం ఎంతకాలం ప్రయాణం చేసిందో యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. శాపం ఎంతకాలం ప్రయాణం చేసింది? ఆ కాలంలో యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించాను, ఎవడు ఎరుకో పట్టణమును కట్టించుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. వాడు దాని పునాది వేయగా వాడి జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా కనిష్ట కుమారుడును చచ్చును. యెహోవా యెహోషువకు తోడైండును. చూడండి, యెహోషువ ద్వారా ఒక మాట పాల్పడింది, ఒక శాపం. ఎవరు ఎరుకో పునాదిని మరలా కట్టిస్తాడో వారి కొడుకు చచ్చిపోతాడు. రోజులు గడిచిపోతున్నాయి. ఎంత దూరం ప్రయాణం చేసిందో తెలిసిన శాపం చూపిస్తాడు. మొదటి రాజులు 16వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. మొదటి రాజులు 16వ అధ్యాయము 34వ వచనం చదవండి. మొదటి రాజులు 16:34. అతని దినములలో బెతయేలుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడును చనిపోయెను. దాన్ని గౌనులు నెత్తగా సేగవు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున. ఒకసారి చూడండి, యెహోషువలో ప్రారంభమైన శాపం మొదటి రాజుల్లో ఎండ్ అయింది. యెహోషువకు
ఎంతకాలం ప్రయాణం చేసింది? 500. మనిషి బతికేది ఎంత? నువ్వు చచ్చిపోవచ్చు, శాపం చచ్చిపోదు. మరి ఎవరి మీద వెళ్ళింది? నెక్స్ట్ బిడ్డల మీద. కాబట్టి బిడ్డలకు ఆశిస్తున్నారు కానీ శాపం ఇచ్చారా? చాలా బాధాకరం. అది మొత్తం పాడు చేసుకుంటారు. ఈ ఉదయం మధ్యాహ్న సమయంలో ఈ 3 విషయాలు గమనించండి. దోషాన్ని పెంచుకోవద్దు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దోషం క్లియర్ చేసుకోవాలి. ఎలా క్లియర్ చేసుకోవాలి? బైబిల్లో దేవుడు దోషాన్ని ఎప్పుడు క్షమించాడు? దేవుడు దోషాన్ని సింపుల్ గా క్షమించలేదు. ప్రభా శిలువలో దొంగ ఊరికి ఒక మాట అన్నట్టు దోషం క్షమించబడలేదు. దోషం క్షమించబడడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. బైబిల్లో 2 రిఫరెన్సెస్ ఇస్తున్నా. రాజైన సౌలు తప్పు చేశాడు, రాజైన దావీదు తప్పు చేశాడు. బైబిల్ అంతట్లో దావీదు చేసినంత పెద్ద తప్పు ఎవరు చేయాలి. అయినా కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా క్షమించబడ్డారు తెలుసా? దావీదు క్షమించబడ్డాడు. అదేంటి? అంత పెద్ద తప్పు చేశాడు కదా, ఎలా ఇష్టానుసారుడయ్యాడు? దావీదు తప్పు చేశాడు వాస్తవమే. అతడు భయంకరమైన తప్పు చేశాడు, కానీ అతడు భయంకరంగా ఏడ్చాడు. సౌలు ఏడవలా. సౌలు కన్నీరు కాల్చలేదు. కన్నీటి ప్రార్థన మన దోషాలను క్షమిస్తుంది. కన్నీటి ప్రార్థన మన దోషాలు దేవుడు కడిగేస్తాడు. అందుకేనండి మీ ప్రార్థనలో కన్నీటి ప్రార్థన ప్రతిరోజు ఉండాలని కోరుతున్నాను. ఏ దోషం ఎప్పుడు చేస్తాం తెలియదు, కన్నీటి కలిస్తేనే అది క్లియర్ అవుతుంది. 2వ రిఫరెన్స్, ఇస్కరియోత తప్పు చేశాడు, పేతురు తప్పు చేశాడు. పేతురు ఏమన్నాడండి? ఇస్కరియోత ఏమన్నాడండి? ఆయన ఏమన్నాడు నాకు తెలుసు అన్నాడు. నేను దొరుకుతాను అన్నాడు. పెద్ద విషయం కాదు, నాకేం చెప్పవచ్చు. కానీ పేతురు ఏమన్నాడు తెలుసా? ఆయన ఎవరు? 3.5 సంవత్సరాలు ప్రీమించి తిండి తిని ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. నిజానికి యోగా చేసిన తప్పు కంటే పేతురు చేసిన తప్పు పెద్దది. అయినా ఎవరైతే పెంచబడ్డారు? పేతురు. ఎందుకు తెలుసా? ఆయన ఏడవలేదు, ఈయన ఏడ్చాడు. కన్నీటి ప్రార్థన మన దోషాలను క్షమిస్తుంది. అందుకే మీరందరూ దేవుడి సన్నిధిలో ఎలా వచ్చిందండి ఏడుపు? ఊహామంటుంది మాస్టర్ గారు, నేను చెప్పిన కాడ నుంచి నేను కూడా ఏడుద్దాం అనుకుంటున్నాను, ఏడుపు రావట్లేదండి. ఏడుపు రాకపోగా సినిమాలు గుర్తొస్తాయి, సీరియల్ గుర్తొస్తాయి, నాకు అసలు ప్రార్థన నడవలేదండి అని నేను అన్నాను. ఎంతమంది పిల్లలమ్మా నీకు అన్న? ఎంతమంది పిల్లలండి? ఆమె 4 పిల్లలండి అంతే. అంటే నార్మల్ డెలివరీగా అమ్మ. అవునండి అంతే. నువ్వు ఎప్పుడైనా సరే పిల్లలు అనే టైంలో నీకు ఎప్పుడైనా సినిమాలు గుర్తొచ్చినాయా, సీరియల్ గుర్తొచ్చినాయా? అదేంటి మాస్టర్ గారు ఆ టైంలో ఎందుకు గుర్తొస్తాయి అంటే, ఆ టైంలో సినిమాలు ఎందుకు గుర్తొస్తాయి? ఇప్పుడు ఏమన్నా ప్రార్థన అంటే ప్రసవ వేదన. ప్రార్థన అంటే ప్రసవ వేదన. ప్రసవ వేదన. దేవుడు బిడ్డలారా, మనం కన్నీటితో ప్రార్థన చేస్తే దోషాలు క్షమించబడతాయి. లేకపోతే దోషం మన వెంట వెళ్తుంది. ఈ 3 ప్రాబ్లమ్స్ నేను ఇంకా 100 విషయాలు రాశాను. ఈ 3 చెప్పింది 100 విషయాలు ఒక పుస్తకం రాయడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ పుస్తకాలు ప్రార్థన మంటను పెంచుతాయండి, దేవుడి సన్నిధిలో కన్నీరు గాచేటట్టు చేస్తాయి. కాబట్టి మీరందరూ ఈ పుస్తక క్లబ్లో ఇన్వాల్వ్ కండి, మండండి, పాపాన్ని జయించండి, దోషాన్ని జయించండి, దోషాన్ని పెంచుకోవద్దు. చివరిగా ఒక మాట నేను చెబుతాను, బాగా వినండి. అపవాది అనేవాడు పాపాన్ని అడ్డం పెట్టుకొని మన దగ్గరికి వస్తాడు. మన లైఫ్లో పనిచేస్తూ ఉంటాడు. ఒక ఆమె నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు రాత్రి అంతా దయ్యం నిలబడి తొక్కుతుందని. నేను అన్న యేసులో నవ్వుతామా? ఆమె నమ్ముకుని 10 సంవత్సరాలు అవుతుందండి అంతే. అయినా దొరుకుతుందా? అవునండి పాస్టర్ గారు. అదేనమ్మా, నువ్వు దక్కాల్సింది పోయి నిన్ను దొక్కవేనాను. నేను సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిత్రం దొరుకుతాడు. అంటే మనం దొక్కాలి. వీళ్ళు ఏమంటారు? నన్ను దొక్కుతున్నా. అదే నిన్నే దొక్కుతుంది, నువ్వు దక్కాల్సింది పోయే. అదే అర్థం కావట్లేదు. అర్థమైంది నీ మొహం ఇదో మట్టి
మండే స్టవ్ మీద ఏగల వానో మండే వ్యక్తుల మీద దెయ్యాలు రా గుర్తుపెట్టుకో. మీ ఇష్టం, మండుతారా మండండి, లేదా వాడు పెట్టే బాధ, వాడు పెట్టే హింస చాలా బాగుంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఎంతకాలం భరించాలి తెలుసా? ఎంతకాలం భరించాలి తెలుసా? మంచిది. ఇప్పుడు ఆ వాక్యం అంటారు, ఆ వీడియో ఆడాడు ప్రదర్శన జరుగుతుంది. ఎందుకంటే మీ మధ్య దోషం మీ ఆనందాన్ని పాడు చేస్తుంది, మీ సంతోషాన్ని పాడు చేస్తుంది. కుటుంబంలో ఆనందం లేదు, పిల్లలతో ఆనందం లేదు, భార్యతో ఆనందం లేదు, భర్తతో ఆనందం లేదు. దోషము క్షమించబడాలి. దోషము క్షమించబడితే మీరు ఆనందంగా ఉంటారు. లేకపోతే మీ ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. మీ జీవితంలో, యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు బాధ అనుభవించాడు, 80 సంవత్సరాలు ఆనందంగా ఉంటాడు. మన జీవితంలో బాధకరమైన దినాలు ఎక్కువగా ఉన్నాయా, ఆనందకరమైన దినాలు ఎక్కువగా ఉన్నాయా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు మిమ్మల్ని దోషం లేని వారిగా చేయుగాక. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చర్చికి వస్తున్నాం. అన్యజనులే ఉండదు, అన్యజనులే కామ వికారముల విషయాలు ఉండదు. వాళ్ళు సిగ్గులేని వారు, వారు వ్యర్థమైన మనసు కలిగిన వారు, అపవిత్రమైన వారు. అనేక హెచ్చరికలు ఈరోజు నేను తెలుసుకున్నాను. మరి మేము ఎలా ఉంటున్నాం? అన్యజనులు ఉంటున్నామా, లేక మీ పిల్లగా ఆయన గుణాతిశయములను ప్రచురణ చేసేవారిగా ఉంటున్నామా? ఒకసారి పరిశీలించుకుంటున్నాం. తండ్రి, ఇదిగో మీ దాసులు లివింగ్స్టన్ గారి యొక్క సంఘములు నాకు మీరు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఆశీర్వదించండి ప్రభు. వీరందరినీ బలపరిచి నడిపించమని, వీరందరూ పరిశుద్ధ జీవితం జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గమనించండి, మీ ఈ పుస్తక క్లబ్ లో ఉన్న వారందరికీ నిన్న 28వ తారీఖున అందరికి మీటింగ్ పెడదాం అనుకున్నాం, కానీ ఎంతో వల్ల ఆగిపోవడం జరిగింది. మరలా మీకు తెలియజేస్తాను, ఒక మీటింగ్ పెడతాను. మిమ్మల్ని అందరినీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వారందరినీ ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా మేము రావాలని కోరుతూ ఈ అవకాశాన్ని అధ్యక్షుడిగా అప్పగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.